సర్కార్ బల్లే కొందరు టీచర్లు చెప్పినా చెప్పకున్నా జీతం వస్తది అన్నట్టు నడిపించేటోళ్ళు ఉంటారు. కొందరు పిల్లగాళ్ళకి చదువు నెత్తికెక్కాలని పొట్టు పొట్టు కొట్టో తిట్టో చదువుపిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈసారు పోరలు స్కూల్లో ఏదో ఉందని భయపడితే వాళ్ళకి ఆ భయం ఒడగొట్టాలని ఎంత ధైర్యం చేసిండో చూడుర్రి. ఏడనన్న దయ్యం ఉందంటే చాలు అటు దిక్కు మర్రి కూడా చూడరు, పోరలైనా పెద్దోళ్ళైనా సరే. అదే ఈ స్కూల్లో దయ్యం ఉందని పుకార్లేస్తే చదువుకోనికే ఆ బడి దొక్కుతారా? ఇగో గీ బడి ముచ్చట కూడా గదే. ఆదిలాబాద్ జిల్లా ఆనంద్పూర్ కాడున్న సర్కార్ బల్లే దయ్యం ఉందని పోయిన తాప ఓ పిల్లగాడు టీసీ తీసుకొని ప్రైవేట్ బల్లే చేరిండు. మరి పోయేటోడు సాపుడు చేయకపోక ఈ స్కూల్లో దయ్యం ఉంది, ఈ స్కూల్లో దయ్యం ఉందని టామ్ టామ్ చేసి పోయిండు. ఖాతమిగా ఆయాల్టి సంధి పోరలు స్కూల్లో దయ్యం ఉందని నమ్మి భయపడుతుర్రు. అయితే ఆ స్కూల్ కు మొన్న ట్రాన్స్ఫర్ మీద వచ్చిన నూతల రవీందర్ సారు పాఠం చెప్తుంటే పైటిల్ బయట ఏదో సప్పుడినొచ్చింది. ఒక్క పారే పోరలంతా ఉలిక్కి పడ్డారు. ఏమైంది, ఎందుకు గట్ల ఆగమాగమైతుర్రు అని అడిగితే, సార్ ఈ స్కూల్లో 5వ క్లాస్ లో దయ్యం ఉంది సార్ అని చెప్పిర్రట. ఇక ఇట్లయితే కాదు, పోరలు ఊకే భయపడుతుర్రు, ఎట్లకైనా అలా భయం బొడగొట్టాలని అమాస రోజు 5వ తరగతిలో ఒక్కడేవన్నాడు. ఇక తెల్లారులు ఇవ్వంగానే మళ్ళా సారున్నాడా దయ్యంగిన ఎత్తుకపోయిందా అని చూద్దామని నోట్ల బ్రష్ వేసుకొని చూడనికే ముఖం కూడా కడుకోకుండా దబ్బురుకొచ్చిర్రు. వచ్చి చూస్తే ఆగో సార్కేం కాలే, ఎట్లా వన్నాడు అట్లనే లేచిండు. అయితే ఈడ దయ్యం లేదు అని నమ్మి ఆయాల్టి సంధి నిమ్మలంగా వచ్చి చదువుకుంటుర్రు. పోరల భయాన్ని ఇంత అల్కగా తెలివితో వడగొట్టిన సార్ను ప్రిన్సిపాలు, వేరే టీచర్లు, పిల్లల అయ్యవ్వ నోరు నొయ్యంగా మెచ్చుకుంటుర్రు. ఏందో ఈ నడుమ షర్మిలక్క ఏం మాట్లాడినా వైరలే అవుతుంది. అక్క నుంచి వచ్చే ఆని ముత్యాల అసొంటి మాటలు సోషల్ మీడియాకు మంచి స్టఫ్ ఇస్తున్నాయి. అందుకే అక్క మాట్లాడుతుందంటే సోషల్ మీడియాకు పండుగ అవుతుంది. ఆదాల మీద చేసే యాత్ర పాదయాత్ర. మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే మీ ఆవిడ కాబట్టి. ఇగో ఈ డైలాగులతో కొన్ని పదాల కొత్త కొత్త అర్థాలు చెప్పి సోషల్ మీడియాకు మస్తు స్టఫ్ ఇచ్చిన షర్మిలక్క నిన్న మాట్లాడిన మాటలతో మళ్ళా వైరల్ అవుతుంది. ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాజ్ ఇట్స్ కామన్. అదట కథ. కామన్ సెన్స్ అని ఎందుకు అంటారు అంటే అది కామన్ కాబట్టి అని కొత్త అర్థాన్ని చెప్పి మనందరు కన్ను తెరిపించింది అక్క. ఏం చెప్పింది అనే కన్ఫ్యూజన్ నుంచి ఏం చెప్పిందిరా అనే క్లారిటీకి వచ్చేటట్టు మాట్లాడింది. అది ఎన్నో కనీసం ఆనిముత్యాలని అక్క దగ్గర కోకోలలు ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి కుప్పలు తెప్పలుగా దాచుంచాం అన్నట్టు ఇట్లా సిచ్యువేషన్ బట్టి బాధతో బయటకి ఇడుస్తున్నట్టుంది. ఇటువంటి జెమ్స్ బయటకు వస్తాయని అక్క మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సోషల్ మీడియాలో. అందుకే ఆల్వేస్ షర్మిలక్క రాక్స్, నెటిజన్స్ షాక్స్.